వచ్చాడు. ఆడ కేదార్నాథ్లో కొంతమంది ఆ వేషధారణ వేసుకుని అఘోర వేషధారణ వేసుకుని భిక్షాటం చేస్తూ ఉంటాడు. వీడు ఆ వీడియో కాల్ చేసి ఏమండి ఇదిగోండి మా గురువు వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు అని చెప్పాడు. నేను కూడా కేదార్నాథ్ వెళ్ళేసి వచ్చా, నేను బ్లాక్ చేశా. అరే కేదార్నాథ్ లో వీడు లైవ్ పెట్టాడు, ఏదో గురుజీ అంటే చూద్దాం పోతే అక్కడ మామూలు భిక్షాటం చేసుకునే వాళ్ళు వీడు గురు అని చెప్తున్నాడు. ఎలా నమ్మమంటాడు ఈ ఫేక్ నా కొడుకుని? నా దగ్గర కూడా వాళ్ళకి చెప్పాల్సింది కదా, మీ కమ్యూనిటీ వాళ్ళకి ఈ రకంగా ఉంది అంత ఫేక్, మా అందరినీ ఫూల్స్ చేస్తారు. కమ్యూనిటీ వాళ్ళు ఎలా అంటే అండి, ఒకరు ఎదుగుతుంటే ఒకరు ఓర్వరు. సరే మీరు వచ్చి మాట్లాడండి అంటే వాళ్ళు మాట్లాడే వాళ్ళని కూడా మాట్లాడివ్వరు. సో గతంలో మేమిద్దరం పోరాడినప్పుడు కొంతమంది చాలా తిట్టారు, చెయ్యొద్దండి ఇలా మాట్లాడు. చాలా మంది భయపడిపోయారు వీని గురించి. మీరు అన్నట్టు ఎందుకు రియాక్షన్ తీసుకోవట్లేదంటే వీడికి నిజంగా చేత వాళ్ళు వస్తా, నిజంగా వశీకరణ వచ్చా, నిజంగా వీళ్ళు ఏమైనా చేస్తాడనే భయంతో పోలీస్ వాళ్ళకు ఒక కమ్యూనిటీ వాళ్ళకు చాలా మంది కొంచెం దూరంగా ఉన్నారు. అంటే ఏమన్నా చేతబడులు చేశాడా? ఇప్పుడు చేతబడి కాదు, ఏం కాదు, ఏమి రావు. ఆ పసల మంది నోరు పెట్టడము ఇంకంతకు తప్ప ఏమి రావు. నోట్లో ఏమన్నట్టు హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, ఆడపిల్ల రక్షిస్తా, ఇంకోసారి ఆడపిల్ల రక్షిస్తా, సనాతన ధర్మం చొప్పుతోనే కొడతా నేను నిజంగా. ఒకటి ఈ రోజు సంధ్య గారు, లోక కళ్యాణం కోసం నేను వచ్చాను, లోక కళ్యాణం చేస్తాను, ఇప్పుడు తానే కళ్యాణం చేసుకున్నాడు. లోక కళ్యాణం మాటకు ఒక మాట కన్నా మొదలని ఒక్క మాట నేను చెప్పాల్సింది ఏంటంటే, అఘోరి అని చెప్పేసి మీరు అంటున్నాగా, మీరు ప్రూవ్ చేయాలి అంటున్నారు కదా. అఘోరి అనే దానిలో ఒక వన్ థింగ్ ఉంది, ఘోరమైన బతుకు ఉండేవాడిని మాత్రం అఘోరి అంటారు. ఒక మన సనాతన ధర్మం కాపాడుతుంది అంటున్నారు కదా, అఘోరి అన్న దానివల్ల అఘోర ఉంది కదా, మళ్ళీ ఒక ఘోరమైన బతుకు అని అంటే బయటకి రాకుండా ఒక మనిషి గాడుపు వీర్చుకోకుండా వాళ్ళు జ్ఞానంలో ఉండి 10 మందికి బయట వచ్చి చెప్పకుండా దూరం ఉండే వాళ్ళ సేవలను చూసుకుంటారు, దాన్ని అఘోర అంటారు. ఈడ అఘోర తత్వానికి ఈరోజు కించపరిచినట్టు చేస్తున్నాడు. ఇంత మాట్లాడినాక కూడా నేను చెప్తున్నాను, ఈరోజు మా కమ్యూనిటీలలో చెప్పలేరా చేయలేరా అంటే, మా కమ్యూనిటీలలో కూడా ఒక ఏమంటే న్యూస్ రిపోర్టర్ ఒక ఆమె ఇట్లా నాకు కాల్ చేసి, నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చావనుకో మంచిగా ఉండదు, మన సనాతన ధర్మం కాపాడడానికి ఆయన కొట్లాడుతుండు, నువ్వు ఆయనకు ఆపోజిట్ ఎట్లా నడుస్తున్నావు నన్ను పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడవు. ఈ రోజు వచ్చి సనాతన ధర్మం ఏ విషయంలో కాపాడిండు, మన ధర్మం ఎట్లా కాపాడిండు, ఒక ఆడపిల్లకి ఇలా మనం న్యాయం చేసానికి ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాడు వాళ్ళు, దాని గురించి ఇవాళ పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నాను. నేను ఇన్ని రోజులు పాయింట్ ఆఫ్ చేయలేదు, ఈ రోజు నుంచి రండి మాట్లాడతాను. ఏంటి మాధురి గారు, మీరు ఎందుకు బాధపడుతున్నారు అసలు? వీరి గురించి నేను గతంలో ఎంత పోరాడానో నాకు తెలుసమ్మా. మీరు ఫేకు 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 అంటే నన్ను నా మాటలు ఎవరు నమ్మలేదు. ఆ రోజు ఎంత అవమానం పడ్డానో, సూసైడ్ చేసుకున్నామని అనిపించింది నాకైతే నిజంగా. ఆ కామెంట్స్ లో గాని ప్రతి ఒక్కరు, మా కమ్యూనిటీ గాని ప్రతి ఒక్కరు గాని, మాధురి నీకేం తెలుసు అని నన్ను ఆ రోజు నీచంగా నన్ను తక్కువ చేసి మాట్లాడారు. మేడం కూడా నన్ను చాలా చులకలు చేసి మాట్లాడారు. నేను ఎన్ని ఎదుర్కొన్నానంటే అవమానాలు అన్నీ కాదు. నా పరమశివుడు నేను ఎక్కువ నమ్ముతా కాబట్టి నా పరమశివుడు ఉన్నాడు కాబట్టి వాడి రూపంలో అన్నమాట నిజమైంది. పడ్డానమ్మా నేను ఒక్కటే, అయ్యా ఏపీ తెలంగాణ సీఎం గారు వీడు సనాతన ధర్మం పేరడ్డం పెట్టుకుని జనాలని మోసం చేస్తున్నాడు, అమ్మాయిని ట్రాప్ చేస్తున్నాడు. ఇది కాదు నాయన సనాతన ధర్మం పోరాడం అంటే. మేము ఒక ట్రాన్స్జెండర్లు అయ్యండి మేము భిక్ష అటెండ్ చేసుకొని మేము అడుక్కొని బతికేటోళ్ళమే గాని ఒకరు కడుపు కొట్టి బతికేటోళ్ళ కాదయ్యా మేము. మాకే గవర్నమెంట్ కూడా మాకే సాయం చేయదు. ఇప్పుడు మేము అన్ని రంగాల్లో వస్తున్నాము. ఇలాంటి వాళ్ళు డబ్బుల కోసము సార్ డబ్బుల కోసం ట్రాన్స్జెండర్ గా మారి జనాలు మోసం చేస్తున్నారు. 100 మంది అసలైన ట్రాన్స్జెండర్ వారు ఉంటే మిగతా 1,00,000 మంది డూప్లికేట్ వాళ్ళు ఉన్నారు. మేము ఎలా బతకాలి? ఇలాంటి శ్రీనివాసుని నిజంగా వీనికి జైలు పంపించి ఊరి శిక్ష వేయాలి సార్. ఇంకో ఆడపిల్ల బలి అవ్వకూడదు, ఇంకో ట్రాన్స్జెండర్ బాధపడకూడదు అయ్యా. నేను ఇదే కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఈ రోజు నిజంగానే ట్రాన్స్జెండర్ల పరువు తీస్తున్నారు. వారు ఈ రకంగా ఎంత ఆవేదన గురవుతున్నారంటే కూడా అఘోరి వీళ్ళని ఎంత రకంగా మానసికంగా కూడా ఒక రకంగా వీళ్ళని బాధ పెట్టాడు. ఓకే అండి మాధురి గారు, మీరు వాటర్ తాగండి దయచేసి. ఎస్ సంధ్య గారు, సో ఇప్పుడు మీ దగ్గరికి నిజంగానే అఘోరి ఆ టైంలో అంటే రుద్రాక్షలు ఇవన్నీ వేసుకుని అంటే శ్రీనివాస్ గా వచ్చినప్పుడు మీరు ఎందుకు వాళ్ళని ఆయన్ని మీ దగ్గర కలుపుకున్నారు? అంటే ఇతని భక్తుడు లేదంటే నిజంగానే? సారీ, ఏ కమ్యూనిటీలో కూడా వీడు లేడు అసలు ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో లేడు, ఒక జోగుని వ్యవస్థలో లేడు, ఒక శివశక్తులలో లేడు. మళ్ళీ ఇక్కడ కాకుండా మాత్రం ఒక అఘోరి తత్వంలో కూడా ఆయన లేకుండా ఇన్ని ఆడుతున్నాడు కదా.
పాయింట్ ఆఫ్ చేసి అందరు నన్ను మాట్లాడినప్పుడు కూడా ఒకటే మాట చెప్పాను, వీని వెనకాల బ్లాక్ మార్కెట్ దందా ఉంది, మాఫియా ఉంది, గంజాయి మాఫియా ఉంది, డ్రగ్స్ మాఫియా ఉంది, బ్లాక్ దందా వీనికి కరెక్ట్ ఆధారాలు లేవు కానీ ఆధారాలు దొరికితే కంపల్సరీ వీడు అంత కానీ మన గవర్నమెంట్ కి ఆ తెలివి లేదు, వాడిని పట్టుకొని మళ్ళీ ఇన్ని లక్షలు కోట్లు వాడు సంపాదించుకుంటున్నాడు. అవన్నీ అమ్మాయి ఇవాళ రేపు ఇంట్లో ఒక 5 ఉంటే 5 పని చేస్తే కూడా ఇల్లు వెళ్తలేదు. వాడు 24 గంటలు తిరగడానికి కార్లో డీజిల్ ఎట్లా వస్తుంది? మొన్న ఆ పిల్లకి బంగారం చేసాడంట, ఐఫోన్లు అంట, వీళ్ళని కార్లు అంట, ఇవన్నీ కానుకలు ఇస్తున్నారంట.